హాయ్ ప్రీవియస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2017లో ఇచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అది కూడా నెంబర్ సిస్టమ్ రిలేటెడ్గా ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు ఆ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ n is a natural number then 9 power 2n minus 5 power 2n is always divisible by. n ఒక సహజ సంఖ్య అయితే 9 power 2n minus 4 power 2n ఎల్లప్పుడూ భాగించే సంఖ్యలు ఇవి. ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. ఏదైనా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే పవర్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు, సరి సంఖ్య అయినప్పుడు దీన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా రాయొచ్చు, అంటే రెండు ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. అంటే ఇది ఏ మైనస్ బితో డివైడ్ అవుతుంది, ఏ ప్లస్ బితో డివైడ్ అవుతుంది. సో పవర్ ఈవెన్ అయితే ఏ మైనస్ బి ఏ ప్లస్ బితో డివైడ్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా పవర్ ఆడ్ అయింది అనుకోండి, ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఇంటూ ఎన్ అనేది ఆడ్ నెంబర్ అనుకోండి. ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య అనుకోండి, ఎన్ ఈజ్ ఆడ్. ఇప్పుడు ఓన్లీ ఏ మైనస్ బితో మాత్రమే డివైడ్ అవుతుంది. మూడో కేసు, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఉంది అనుకోండి, ఇక్కడ కూడా ఎన్ ఆడ్ నెంబర్ అనుకోండి, ఎన్ ఆడ్ నెంబర్, ఇది ఏ ప్లస్ బితో డివైడ్ అవుతుంది. ఈ మూడు కేసెస్ తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ 9 పవర్ 2n అంటే 2n అంటే సరి సంఖ్య అని అర్థం. 9 పవర్ 2n అనేది సరి సంఖ్య, మైనస్ 4 పవర్ 2n ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. ఎప్పుడైతే ఇది ఈవెన్ అవుతుందో ఖచ్చితంగా ఇది 9 మైనస్ 4 చేత మరియు 9 ప్లస్ 4 చేత డివైడ్ అవుతుంది. అంటే 5తో డివైడ్ అవుతుంది, 13తో డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ బోత్ 5 and 13. ఓకే, సీ ది నెక్స్ట్ క్వశ్చన్. The digit in the units place of 1 power 5, 2 power 5 and so on 99 power 5. ఈ విధంగా ఇస్తే యూనిట్ స్థానంలో ఏముంటుంది? మామూలుగా ఏదైనా పవర్లో 5 ఉందనుకోండి, 2 power 5 యూనిట్స్ ప్లస్ 2, 3 power 5 చేస్తే యూనిట్స్ ప్లస్ 3, 4 power 5 చేస్తే యూనిట్స్ ప్లస్ ఇస్ 4. ఎందుకంటే దీన్ని 4తో డివైడ్ చేస్తే మళ్ళీ రిమైండర్ 1 కాబట్టి ఏమొస్తుంది, 3 సేమ్ వస్తాయి. 9 power 5 అంటే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే 9. ఓకే, సో ఇప్పుడు దీన్ని మొత్తం రాస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 9. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 10 పవర్ 5 అంటే అది జీరోనే వదిలేసేయండి. మళ్ళీ 11 పవర్ ప్లస్ 12 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 19 ఇలా ఎన్ని వస్తాయంటే 10 పేర్స్ వస్తాయి. ఎన్ని పేర్స్ వస్తాయి? 10 పేర్స్ వస్తాయి. వీటి సమ్ ఎంత? ఎన్ని పేర్స్ వస్తాయి? ఇక్కడ 10 పేర్స్ వస్తాయి. కాబట్టి వాటి సమ్ ఎంత వచ్చినా యాక్చువల్గా ఇది ఏమొస్తుంది అంటే 9 సమ్ ఆఫ్ 9 న్యాచురల్ నెంబర్స్ అంటే 9 ఇంటూ 10/2 అంటే 5, 9 5 45 అంటే యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది 5 వస్తుంది. ఇలా 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ 10 పేర్స్ వస్తాయి. కాబట్టి ది వాల్యూ ఇస్ 50 అంటే యూనిట్స్ ప్లేస్లో ఏముంటుంది? 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 power 200 minus 2 power 192 into 31 plus 2 power n is a perfect square, then n is equal to. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, ఖచ్చిత సంపూర్ణ వర్గం అయితే n విలువ ఎంత? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. n విలువ ఇక్కడ 156 92 182 198. నాకు తెలిసి ఇలాంటి నెంబర్స్ ఉండే ఛాన్స్ లేదు. ఓకే, n విలువ 92 అంటే కామన్ తీయడానికి పాసిబిలిటీ లేదు, దాని వాల్యూ కనుక్కోవడం చాలా చాలా కష్టం. సో మోస్ట్ ప్రాబబ్లీ అది 182 198 మధ్యలో అంటే ఆ రెండు వాల్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచి తీస్తాను. ఈ రెండిట్లో 2 power 192 కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ 2 power 8 అంటే 256 మైనస్ 31 వస్తుంది ప్లస్ 2 power n. 2 power 192 ఇంటూ దీంట్లోంచి తీసేస్తే ఇది 5 2 to 5 వస్తుంది. దీంట్లో కూడా ఇది ఒకవేళ 192 ప్లస్ 6 అంటే 198 ఉందనుకోండి, 198 అనుకుంటే దీంట్లో 192 కామన్ తీస్తే 2 power 6 అంటే 64 యాడ్ అవుతుంది. 225 plus 64 వచ్చి 289 is a perfect square.
2 power 192 is also a perfect square. కాబట్టి ఖచ్చితంగా ఆన్సరు డి అయ్యే అవకాశం ఉంది. 182 తీసుకున్నా కూడా 182 తీసుకుంటే ఇక్కడ 2 power 18 వస్తుంది. 18 కనుక్కోవడం కష్టం. నాకు తెలిసి అది అయ్యి ఉండదని అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. ఫారెస్ట్ ఎగ్జామ్కి సంబంధించి స్పెషల్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ని మనం జనవరి 6th అంటే మండే రోజు మార్నింగ్ 7 AM స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ ఎందుకు స్టార్ట్ చేయడం జరుగుతుందంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ ఏదైతే చూసామో మనం ఆ పేపర్లో మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సార్ మ్యాథమెటిక్స్ మాకు ఆ స్టాండర్డ్లో మీరు కోచింగ్ ఇవ్వగలుగుతారని మేము నమ్ముతున్నాము, అందుకే మీరు స్పెషల్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయండి అని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ మీకు 2 months డ్యూరేషన్లో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కూడా మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 20 టాపిక్స్ ఉన్నాయండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ప్రతి టాపిక్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. బ్యాచ్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 8:30తో పాటు మీకు అడిషనల్గా 10 to 1, 2 to 5లో కూడా పెట్టి 2 months టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్, A and B are any two odd primes. A and B are any two odd primes. Odd primes అంటే అర్థం ఏంటి? 3, 5, 7 ఇలాంటివి odd prime numbers. Then a square minus b square. A square minus b square అంటే odd primes 5 square minus 3 square లేదా 7 square minus 5 square ఇలాంటివి odd primes అంటాం. ఓకే, ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ ఆడ్ ప్రైమ్స్. దెన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అది ప్రైమ్ నెంబర్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్, ఇర్రేషనల్ నెంబర్ అంతకంటే కాదు. ఇర్రేషనల్ నెంబర్స్ రిపిటేషన్ ఉండాలి, రూట్ ఫామ్లో ఉండాలి, అవి ఉండవు కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్, ఇమాజినరీ అసలు ఛాన్స్ లేదు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 factors ఉండే నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ఓకే, సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్, 4x minus y is a multiple of 3, then 4x square plus 7xy minus 2y square is divisible by. ఇక్కడ చూడండి, 4x minus 3 అనేది 4x minus y అనేది 3 యొక్క గుణిజం అన్నాడు. అంటే ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 3 అని అర్థం. ఇది మల్టిపుల్ ఆఫ్ 3 అయితే ఇదేమవుతుంది? యాక్చువల్గా ఇది 2 క్వశ్చన్స్ మిక్స్ చేశారు. మైనస్ 2y స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు? దీన్ని 2 ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే దీంట్లో 4x స్క్వేర్ ప్లస్ 6xy ఓకే ప్లస్ xy, లేకపోతే ఓ పని చేద్దాం ఇంకా ఈజీ. ఇక్కడ చూడండి, 4x మైనస్ y అనేది దీని ఫ్యాక్టరా కాదా అని తెలుసుకోవాలంటే y ఈజ్ ఈక్వల్ టు 4x పెట్టేయండి. 4x స్క్వేర్ ప్లస్ 7x ఇంటూ 4x మైనస్ 2 ఇంటూ 4x హోల్ స్క్వేర్. So this is 4x square plus 28x square minus 16 2s 32x square. ఈ రెండు యాడ్ చేస్తే 32x square, ఇది క్యాన్సిల్ పోతుంది కాబట్టి దీన్ని ఇది ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. సో ఈ దీన్ని ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది 3 multiple కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా 3 multiple అవ్వాలి. ఈ 4x minus y is a multiple of 3. 4x square plus 7xy minus 2y square is also a multiple of 3. ఎందుకంటే దీనికి ఇది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి. ఓకే, దీనికి ఇది ఫ్యాక్టర్ కాబట్టి ఇది వచ్చి 3 multiple కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా 3 multiple. లేదంటే ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజ్ చేసే కన్నా చెక్ చేసుకుంటే ఈజీ మెథడ్ అవుతుంది. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4x minus y ఇంటూ ఇంకొక ఫ్యాక్టర్ ఏదో వస్తుంది. ఓకే, దాన్ని ట్రై చేసే కన్నా ఇది ఈజీ మెథడ్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 99? ఒక నెంబర్ 99తో డివైడ్ కావాలంటే ఖచ్చితంగా అది 9తో డివైడ్ కావాలి, 11తో డివైడ్ కావాలి. సో ఈ రెండు చెక్ చేస్తే చాలు. 9తో డివైడ్ అవుతుందా, 11తో డివైడ్ అవుతుందా? నేను ఫస్ట్ 11 చెక్ చేస్తాను. ఒకవేళ అది సాల్వ్ చేస్తే 9తో చెక్ చేస్తాను. 114345 అనే నెంబర్ ఉంది. దీంట్లో నుంచి తీసేస్తే 1, దీంట్లో నుంచి తీసేస్తే -1, దీంట్లో నుంచి తీసేస్తే 0. సో ఇవన్నీ యాడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి
దిస్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 11. ఇది మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుందా అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్, ఇది 9 చూడండి, 4 3 + 1 + 1 అది కూడా 9. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గ్రేటెస్ట్ అని ఏమీ లేదు కాబట్టి మనం ఈ ఆప్షన్ తీసేసుకోవచ్చు. గ్రేటెస్ట్ అంటే బిగ్గర్ నెంబర్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, 9తో డివైడ్, ఇక్కడ 99తో డివైడ్ కావాలంటే ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై బోత్ 9 and 11, అది అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are in the ratio 3x + 7, 3:7 and 6 be added to each of them. They are in the ratio 5:9. Then find the numbers. ఆ నెంబర్స్ ఏమవుతుంది అంటున్నాడు. ఇక్కడ దిస్ కెన్ బి సాల్వ్డ్ హియర్. ఇదేమో 3, ఫస్ట్ వచ్చి ఇనిషియల్గా 3:7 రేషియోలో ఉంది. 3:7 అంటే ఇది 3 parts అయితే ఇది 7 parts అని, అంటే ఇది 3x అయితే ఇది 7x అని. సో దీనికి 6 యాడ్ చేశారు, 3x + 6 / 7x + 6 యాడ్ చేస్తే అప్పుడు రేషియో ఎంత అంటే 5:9. 5:9. దీన్ని సాల్వ్ చేస్తే x వస్తుంది, సింపుల్. ఈ రేషియోకి 6 యాడ్ చేస్తే ఈ రేషియో వస్తుంది. 9 3s are 27x + 54 = 35x + 30. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే 8x = 24. x ఎంత? నథింగ్ బట్ 3. ఇఫ్ x = 3, దెన్ ఒరిజినల్ నెంబర్స్ అంటే ఏమవుతుంది? 3 3s 9, 3 7s 21. సో ఆన్సర్ ఈజ్ 21. 9:21. 1 2 స్టెప్పుల్లో ఆన్సర్ వస్తుంది. లేదా ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇది 3 7, ఇది వచ్చి 5 9. ఇక్కడ 2 parts ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 2 parts ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే సేమ్ ఇంక్రిమెంటే ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 35 ఇది 27, 35 - 27x 27 parts = దీని డిఫరెన్స్ ఎంత? 4. 4 × 6 అంటే 24. డిఫరెన్స్ 4 parts కాబట్టి 4 × 6 24కి ఈక్వల్. సో ఇది వచ్చి 8 parts = 20 అయితే 1 part = 3 అవుతుంది. సో 3తో దీన్ని మల్టిప్లై చేస్తే చాలు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a unit test containing 25 questions, 4 marks are given for every correct answer, -2 marks are given for every incorrect answer. Mamata attempts all questions and gets only 5 answers correct. Then what is Mamata's total score? ఇక్కడ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్కి, -2 మార్క్స్ రాంగ్ ఆన్సర్కి. ఆమె 5 మాత్రమే కరెక్ట్ చేశారు. అంటే అర్థం ఏంటి? 5 కరెక్ట్ చేశారంటే 20 రాంగ్ చేశారని. 5 కరెక్ట్ మార్క్ క్వశ్చన్స్కి 5 × 4 20 మార్క్స్ వస్తాయి. రాంగ్ ఆన్సరు 20 చేశారు, 20 × -2 -40 మార్క్స్ నెగిటివ్ వస్తాయి. సో దేర్ ఫోర్ ఈ రెండింటిని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ 20 వచ్చి పాజిటివ్, -40 కాబట్టి ఆన్సర్ ఈజ్ -20. -20 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. n is equal to 10800, then the number of divisors of the form 4m + 2r. ఇది కూడా కొంచెం టఫ్ క్వశ్చన్ ఇచ్చారు నెంబర్ సిస్టంలో. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ డివైజర్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అంటే క్వశ్చన్ ఈజీ, కానీ ఆ ఫ్యాక్టర్స్ కూడా ఏ ఫామ్లో ఉండాలంటున్నాడు? 4m + 2 ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి? 4m + 2 ఫామ్లో ఉండాలి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది హియర్ 10800 అని ఎలా రాయొచ్చు? 10800 అని ఎలా రాయొచ్చు? ఫ్యాక్టర్స్ అంటే దీనికి ఫ్యాక్టర్స్ తీసుకుంటాను. ఫస్ట్ 100తో 108 టైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 36 3s అవుతుంది. 36 3s అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 10800 అని ఎలా రాయొచ్చు అంటే 100 అంటే 5 square into 2 square, 25 into 2 square. 36 అంటే 9 into 4 అంటే 3 square into 2 square.
ఇంటూ 3. ఇది వచ్చి 36, ఇది వచ్చి 100 ఇంటూ 3. సో దిస్ టోటల్ 10800ని ఎలా రాయొచ్చు అంటే 2 power 4 ఇంటూ 2 power 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, అయితే ఈ క్వశ్చన్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే +1 చేసి ఆన్సర్ చేసేస్తాం. అది కాదు క్వశ్చన్. ఆ ఫ్యాక్టర్స్ ఏ ఫామ్లో ఉండాలి? 4m+2. నేను ఈ 4m+2ని ఏం రాసుకుంటానంటే 2 ఇంటూ 2m+1 అని రాస్తాను. ఈ 4m+2ని ఏం రాస్తాను? 2 ఇంటూ 2m+1. దీని అర్థం ఏంటంటే ఆడ్ నెంబర్ అని. 2m+1 రిప్రజెంట్స్ ఆల్వేస్ అన్ ఆడ్ నెంబర్, బేసి సంఖ్యని సూచిస్తుంది. ఇంటూ 2 అనే ఫామ్లో ఉండాలి. ఇక్కడ నేను ఈ మెథడ్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి అర్థం ఏంటంటే 2 power 0, 2 power 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 power 4 అని రాసి 3 power 0, 3 power 1, 3 స్క్వేర్, 3 క్యూబ్ అని రాసి 5 power 0, 5 power 1, 5 స్క్వేర్ అని రాస్తాను. ఫ్యాక్టర్ అంటే దీంట్లోంచి ఒకటి, దీంట్లోంచి ఒకటి, దీంట్లోంచి ఒకటి తీసుకుంటే ఒక ఫ్యాక్టర్ వస్తుంది. 1 1 1 ఖచ్చితంగా తీసుకుంటే ఒక ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకో 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఇది తీసుకున్నాను అనుకో 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. అట్లా ఫ్యాక్టర్స్ వస్తాయి. దిస్ ఈజ్ 5 ఇంటూ 4 ఇంటూ 3 టోటల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. కానీ మనకు అడిగింది ఆడ్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసే ఫ్యాక్టర్. అంటే నువ్వేం తీసుకోవాలో చెప్తాను చూడండి. దీంట్లో 2 మాత్రమే తీసుకోవాలి. దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు, దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. కాబట్టి 2 ఇంటూ అంటే 2 అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం? ఓన్లీ 1 ఫ్యాక్టర్. ఇక్కడ 4 ఫ్యాక్టర్స్, అదొక 3 ఫ్యాక్టర్స్. ఓకే, 4 ఇంటూ 3 ఇంటూ 1 12. సో ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 12. సో 12 నెంబర్స్ ఆల్వేస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 12 numbers always in the form of 4m+2. 4m+2 ఫామ్లో ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ 12. దీంట్లో ఏం తీసుకోవాలి? ఖచ్చితంగా 2నే తీసుకోవాలి. 2m+1 అన్నాను కాబట్టి ఎనీ ఆడ్ నెంబర్ తీసుకోవాలి. ఇది ఒక ఆడ్ నెంబర్, ఇది ఒక ఆడ్ నెంబర్. ఏది తీసుకున్నా ఇప్పుడు 3 0 5 0 తీసుకుంటే 1, 3 power 0 5 power 1 5, 3 power 0 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? Right. So the answer is 12 for this question. Next, what is the sum of all numbers from 1 to 100? It's a simple question. Sum of all 100 numbers is equal to n into n plus 1 by 2. 100 into 101 by 2. So answer is nothing but 5050. The answer is nothing but 5050. The largest number which divides 245 and 1029, leaving remainder as 5 in each cases. 245 అనే నెంబర్ 1029 అనే నెంబర్లోంచి ఏమి తీసివేస్తే రిమైండర్ 5 వచ్చే విధంగా దేంతో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. దేంతో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. రిమైండర్ 5 రావాలి అంటే ముందు తీసేద్దాం. ఇది 240 అవుతుంది, దీంట్లోంచి తీస్తే 1024. సో దిస్ నెంబర్ మస్ట్ డివైడ్ దీస్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ని ఖచ్చితంగా డివైడ్ చేయాలి. అంటే ఏం కావాలి? యూ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే అదొక మెథడ్. నేనేమంటా అంటే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ దీంతో ఏది డివైడ్ అయితే చెక్ చేసుకుంటే చాలు. ఓకే, అయితే ఉన్న ఆప్షన్స్ ఎతుకుదాం, అది బెటర్ కదా. సో ఈ 2 నెంబర్స్ 5తో డివైడ్ అయితే ఓకే, బట్ 11తో డివైడ్ కాదు, 13తో డివైడ్ కాదు, 16తో డివైడ్ అవుతాయి. బట్ ఇది 5తో డివైడ్ అవుతుంది కానీ ఇది 5తో డివైడ్ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. సో ద ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ 16. బోత్ నెంబర్స్ మస్ట్ డివైడ్ బై దిస్ నెంబర్. ఓకే, ఈ 2 నెంబర్స్ ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ చేత డివైడ్ కావాలి.
ఇది 5తో డివైడ్ కాదు కానీ ఇది అవుతుంది, తీసేయండి. 11 ఇది డివైడ్ కాదు, 13తో ఇది డివైడ్ కాదు, 16తో 2 డివైడ్ అవుతాయి. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకే, సో దీస్ ఆర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు నెంబర్ సిస్టమ్ ఇన్ FBO examination. Thank you.